బీసీ రిజర్వేషన్ చెప్పిన ఏమంటున్నారు బ్రదర్? మాలా కరుణ్, ఫిల్మ్ ఇండస్ట్రీ, టీవీ ఇండస్ట్రీ మొత్తం అప్పర్ కాస్ట్ వాళ్ళకే అన్న, లోవర్ కాస్ట్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరు, ఇంకా ఆంధ్ర వాళ్ళే డామినేషన్. తెలంగాణలో ఈ సినిమా చూసే పిచ్చి అనేది తక్కువ రిలేటివ్లీ ఆంధ్రాతో పోలిస్తే. ఆంధ్రాలో సినిమాలు చూసే సినిమాలు ఇప్పుడు ఎక్కువ హిట్ అయ్యేది, ఎక్కువ రెవెన్యూ వచ్చేది ఆంధ్రాలోనే రిలేటివ్లీ. ఓకే, తెలంగాణలో చూస్తారు కానీ తక్కువ, ఆంధ్రాతో పోల్చినప్పుడు తక్కువ. కానీ ఇక్కడ ఏది ఫోక్కి ఎక్కువ ఇది ఉన్నది. ఓకే, ఏమంటారు ఫోక్ ఏమంటారు జానపదాలు. సో ఈ జానపదాలకు ఇండస్ట్రీ బాగున్నది ఇక్కడ. సో ఈ జానపదాలకు కూడా ఒక ఇండస్ట్రీ ఆల్రెడీ ఒక షేప్ అవుతుంది కానీ ఇంకా దానికి అధికారికంగా గుర్తింపు కానీ, అధికారికంగా ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ లాగా జానపద ఇండస్ట్రీకి ఒక ఏమంటారు అవార్డులు, దానికి ఒక ఇంకో లెవెల్ తీసుకోవాల్సిన అవసరం తెలంగాణ జానపద ఇండస్ట్రీ, ఫోక్ ఇండస్ట్రీని చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఆ దిశగా రేవంత్ రెడ్డి గారు గద్దర్ అవార్డు తీసుకొని సినిమా వాళ్ళకి పెట్టిండు. ఓకే, దాన్ని అట్లనే నందిగా కంటిన్యూ చేసి దీనికి గద్దర్ అవార్డు పెట్టయితే అయిపోతుండే ఫోక్కి. ఓకే, సో అంతా మెసప్ చేస్తున్నాడు. సో ఆ తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లనే తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ అది ఉండని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ప్యారలల్ గా తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ, లేకపోతే ఉన్న ఇండస్ట్రీలో తెలంగాణ వాళ్ళు ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఎంతో కొంత ఆర్థికంగానో, వాళ్ళకి ఏమైనా స్కిల్ డెవలప్, వాళ్ళకి ఏమైనా నేర్చుకుంటా అంటే ఎంతో కొంత రీఎంబర్స్మెంట్ ఏదో రకంగా వాళ్ళకి మద్దతు అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకా అణగారిన వర్గాలకు ఇంకా ఎక్కువ మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ బలిసిన వాళ్ళ దగ్గర ఎకరాలు ఉంటాయి కాబట్టి ఒక ఎకరం అమ్ముకుంటే అయిపోతుంది, వాళ్ళకి పెద్ద కష్టం కాదు. కానీ ఈ అణగారిన వర్గాలు టాలెంటెడ్ ఉంటే తప్పకుండా వాళ్ళకి ఎంతో కొంత ముఖ్యంగా ఆర్థిక సాయమే కావాలి, ఇంకేముంటుంది. సో టాలెంటెడ్ ఉన్న వాళ్ళకి ఆర్థికంగా ఎవరు పేదవాళ్ళైనా సరే, ఏ కులమైనా సరే, ఇంక్లూడింగ్ అగ్రకులమైనా సరే, తెలంగాణకు చెందిన వాళ్ళు ఆర్థికంగా వాళ్ళకి అఫోర్డ్ చేయలేని వాళ్ళకి, ఓకే, బలిసిన కాదు, ఓకే, ఆర్థికంగా పేదవాళ్ళకి కులానికి మతానికి అతీతంగా వాళ్ళ టాలెంట్ హైలీ టాలెంటెడ్ ఉంటే వాళ్ళకి కావాల్సిన విధంగా ఎంతో కొంత 100% మనం చేయకున్నా సరే 100% చేస్తే దాన్ని దుర్వినియోగం చేసే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అట్లీస్ట్ ఒక 50% వాళ్ళు నేర్చుకుంటా లేకపోతే ఇంకేదన్నా అంటే వాళ్ళకి సాయం చేయడంలో తప్పు లేదు. ఒక 50% ఎన్జిఓలు చేసినా, ఒక 50% గవర్నమెంట్ చేసినా, సో దట్ ఈస్ గుడ్ థింగ్. ఇక కాస్ట్ ఎందుకు ఉంది అంటే, ఇప్పుడు ఫలానా అప్పర్ కాస్ట్ ఆయన పెట్టుబడి పెట్టిండు, ఆయన ఉన్నాడు అనుకో, సో వాళ్ళ కులాలను తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రైవేట్ అంటే అదే కదా, ప్రైవేట్ ని ఈ కులం ఉన్న తీసుకొని చెప్పలేం కదా. సో కాబట్టి ప్రైవేట్ ని మనము రిస్ట్రిక్షన్ చేయలేం కదా. సో ఇప్పుడు సినిమా ఎవరు పెడితే ఆడుతుంది, అది వ్యాపారం. నిజంగా చెప్పాలంటే సినిమా ఈజ్ ఏ బిజినెస్. ఓకే, వస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ యొక్క అగ్రకులాల వాళ్ళ యొక్క ఏమంటారు వాళ్ళ పిల్లల్ని ఇప్పుడు బ్రాహ్మణ్స్ ఉన్నారు, ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం ఉన్నాడు, బాలసుబ్రహ్మణ్యం కొడుకుని సింగర్ చేసిండు, బాలసుబ్రహ్మణ్యం చెల్లె సింగర్ ఉంది, ఇంకోరెవరో ఉన్నారు. అట్లా ఈ బ్రాహ్మిన్స్ లలో ఎక్కువ ఈ యొక్క ఏమంటారు సింగింగ్ కానీ, ఈ మ్యూజిక్ కానీ, అన్నిట్లలో వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో ఇంట్రెస్ట్ గా ఉన్న వాళ్ళు ఎక్కువ మంది రిలేటివ్లు వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో ఫోక్ ఎందుకు ఎక్కువ ఉంది? వాళ్ళ నాయననో, వాళ్ళ అమ్మనో, వాళ్ళ తాతనో ఎవరో ఆ ఊర్లలో పాటలు పాడడో, ఆ పొలాల గట్ల దగ్గర వాడడం. సో అట్లా అలవాటు అయిపోయింది. ఇప్పుడు బీహార్లో ఎందుకు అంత ఎక్కువ ఐఏఎస్లు అవుతున్నారు, పంజాబ్లో ఎక్కువ మంది ఆర్మీకి ఎందుకు పోతున్నారు, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది అమెరికాకి ఎందుకు వస్తున్నారు, లేకపోతే తెలంగాణలో ఎక్కువ మంది దుబాయ్కి ఎందుకు పోతున్నారు అంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చూసి వాళ్ళు చేస్తున్నారు. సో కాబట్టి ఎవరైనా నిజంగా ఇంట్రెస్ట్ ఉంది, అవుట్ ఆఫ్ ద బాక్స్ వాళ్ళు వెళ్ళి చేస్తున్నారు అయితే తప్పకుండా ప్రభుత్వాలు సహాయం చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఎవరికైనా అగ్రకులమైనా సరే. కానీ బీసీ ఎస్సీ ఎస్టీలు ఇంకా అణగారిన వర్గాలు కాబట్టి వీళ్ళకి శక్తి సామర్థ్యాలు లేవు కాబట్టి వీళ్ళకి ఇంకా ఎక్కువ సహాయం చేయాల్సిన అవసరం ఉంది. అంతే, అది ఒకటే కులం వాళ్ళు ఎందుకు వస్తున్నారంటే ఇప్పుడు వాడు రిస్క్ తీసుకుంటున్నాడు. వాడు సినిమా తీయాలంటే 50 కోట్లు, 100 కోట్లు, 10 కోట్లు, ఎన్నో కోట్లు వాడు పెట్టుబడి పెడుతున్నాడు. పెట్టినప్పుడు వానికి ఎవరిని పెట్టుకుంటే సినిమా ఆడుతుంది, నాకు పైసలు అవుతాయి, అట్లీస్ట్ కనీసం పెట్టుబడి అన్న వస్తుంది అని ఆలోచించి వాడు పెట్టుకుంటాడు. అంతకుమించి కేవలం కులం పేరు మీద పెట్టుకుంటే వానికే నష్టం కదా. ఇప్పుడు పెట్టుకున్నాడు అనుకో వాళ్ళ కులపోని, వానికి సినిమా ఆడలేదు అనుకో, వానికే నష్టం కదా. అట్లయితే మస్తు మంది ఉన్నారు. ఇప్పుడు ఫెయిల్ అయిన హీరోలు, వాని పేరు శర్వానంద్. ఇప్పుడు 4 సినిమాలు ఆడకపోతే ఎవడు పెట్టుకుంటలేడు. రవితేజ 4 సినిమాలు ఆడకపోతే ఎవడు పెట్టుకుంటలేడు. ఇప్పుడు ఈవెన్ విజయ్ దేవరకొండ కూడా 2 సినిమాలు ఆడకపోతే ఎవడు పెట్టుకోడు. ప్రభాస్ కూడా పెట్టుకోవాలంటే ఆలోచిస్తారు. ఎందుకంటే ఆయన పెద్ద బడ్జెట్ తీసినప్పుడు కనీసం ఈవెన్ బాహుబలి హిట్ అయింది కానీ ఆ పెట్టిన పెట్టుబడికి నువ్వు లెక్కలే అన్ని తీసేసే ఖర్చులు పెద్దగా ఏం రాలే వాళ్ళకి.
సో కాబట్టి ఇప్పుడు అది మళ్ళీ 50% అది హిట్ అయింది కాబట్టి మనం అట్లీస్ట్ సంతోషపడుతున్నాం. అది 900 కోట్లు పెట్టి పోతే మళ్ళా ఒక ఏమంటారు ఇక కోలుకోలేము. సో కాబట్టి ఇట్ ఇస్ ఎ రిస్కీ. 100 సినిమాలు చేస్తే ఒక 5-10 ఆడుతాయి, అయినా సరే తీస్తారు. ఓకే, సో కాబట్టి ఇట్స్ ఎ రిస్కీ బిజినెస్. ఓకే, సినిమా హిట్ అయితే గుడ్. ఇప్పుడు ఆయన 2-3 సినిమాలు హిట్ అయినాయి, ఆ దేవుని పేరు చెప్పి ఏదో హిట్ చేసుకున్నాడు ఈ పిల్లగాడు. ఆయన పేరేంది మొన్న ఇది వచ్చాయి కదా, వైబ్ ఉందిలే అని. కానీ 1-2 సినిమాలు ఫ్లాప్ కానీ హనుమాన్ ఇవి అయినాయి కదా, తేజ సజ్జ తేజ అనుకుంటా. సో కానీ 1-2 సినిమాలు ఫ్లాప్ కానీ అయిపోయింది, పక్క పెట్టేస్తారు. ఇప్పుడు ఆయన రామ్ హీరో ఉండే వాళ్ళ డాడీయా వాళ్ళ శ్రవంతి రవికిషోర్ వాళ్ళ చుట్టమవుతాడు. సో 4 సినిమాలు తీశారు కానీ కంటిన్యూస్ ఈ మధ్య ఫెయిల్ అవుతున్నాయి, మళ్ళీ ఒకటి తీస్తాడు. సో కాబట్టి ఇట్స్ ఎ ప్యూర్లీ బిజినెస్. పెట్టుకుంటారు, స్టార్టింగ్ లో పెట్టుకుంటారు. ఇప్పుడు చిరంజీవి కొడుకు రామ్ చరణ్ ఎందుకు తీస్తలేరు సినిమాలు? ఆడతలేవు కదా. అల్లు అర్జున్ ఏదో ఒకటి అప్పుడప్పుడు వచ్చినాయి కానీ మళ్ళీ ఇట్స్ ఎ రిస్కీ బిజినెస్, వెరీ రిస్కీ బిజినెస్. ఈ ఒకప్పుడు కొంచెం బెటర్ ఉండే, ఒకప్పుడు 70s 80s 90s ఈవెన్ లాస్ట్ గత 10-15 years వదిలేస్తే అంతకుముందు సినిమా అనేది యావరేజ్గా ఆడేది. 100 రోజులు అయ్యేటి, లేకపోతే బడ్జెట్ ఇంత పెట్టేటోళ్ళు కాదు. ఈ అక్కడ హీరోయిన్, నార్త్ హీరోయిన్, ఇది ఈ స్టార్ హోటల్ ఇంత ఉండకపోతుండే, సింపుల్ ఖర్చు తక్కువ ఉంటుండే. తక్కువ ఖర్చులో సినిమా తీస్తే ఒక 10 తీస్తే ఒక 5-6 అన్ని హిట్ అయ్యేటి, 4 పోయినా కానీ 1 పోయినా కానీ ఇంకో దాంట్లో వచ్చేటి. కాబట్టి అంత బాధపడేటోళ్ళు కాదు. అందుకే రామానాయుడు గారు 100 సినిమాలు చేయగలిగారు, ఇంకో ఆయన అన్ని తీయగలిగారు. ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి. ఇప్పుడు హైలీ రిస్కీ బిజినెస్ అయిపోయింది. ఎంత దరిద్ర సినిమా అయినా ఇక రామ్ గోపాల్ వర్మ స్టార్ట్ కెమెరాలు పెడితే, లేకపోతే దాని తొడల మీద మధ్యలో పెడితే, అట్లాంటివి ఏమైనా పెడితే తక్కువ ఖర్చు అవుతుందేమో కానీ, బట్ ఏదైనా ఒక 10-20 కోట్లకు లేనిది సినిమా తీయడం ఈ రోజులలో ఒక మంచి యావరేజ్ మంచి క్వాలిటీ ఉండాలంటే 50 కోట్లనే పెట్టాలి మినిమం. సో 50 కోట్లు పెట్టి 50 కోట్లు వసూలు చేయాలంటే అన్ని ఈజీగా. మీరు చూడండి ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, ఎన్నిటికి మనకి ఏమంటారు డబ్బులు వస్తున్నాయో అడగండి వాళ్ళని ఎవరినన్నా. ఇప్పుడు నితిన్ తీసిండు, ఇన్ని సినిమాలు తీసిండు, అన్ని పోతానే ఉన్నాయి. మొన్న లయాన్ పెట్టేదో తీసిండు. సో 90% ఆఫ్ ఇప్పుడు ఇంకోటి నిఖిల్ అనేటోడు అంత ఈజీగా సినిమా. అట్లయితే అందరూ చిరంజీవి లైటర్లు. ఇప్పుడు చిరంజీవి కూడా సినిమా తీస్తే ఆడతలేవు, ఇప్పుడు అయిపోయింది వాళ్ళది. ఓకే, సో కాబట్టి స్టోరీ బాగుండాలి, ఆ యొక్క అన్ని ఉండాలి, హీరోకి పేరు ఉండాలి, చాలా ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాయి. కాబట్టి సినిమా ఈజ్ ఎ రిస్కీ బిజినెస్. ఓకే, శివ రాథోడ్, రాజా దాసరి, బిగ్ బాస్ బిగ్ బాస్ మనకి తప్పేముంది బ్రదర్. అది ఇప్పుడు సమాజంలో ఏం జరుగుతుందో దాని గురించి మనం మాట్లాడితే తప్పేం లేదు కదా. అది ఈ బిగ్ బాస్ నువ్వు నేను వద్దంటే అది పోదు కదా, జనాలు చూస్తున్నారు కదా. నాకు తెలిసి అది స్టార్ రేటింగ్స్ లో చాలా ఉన్నట్టుంది కదా. మనిషికి ఏమంటారు, ఏదో డైలాగ్ ఉంటుంది మర్చిపోయాను, మడిసి అన్నాక కొంత కళా పోషణ కూడా ఏదో అంటాడు రాఘగోపాలరావు. అన్ని ఉండాలి, లైఫ్ అంటే అన్ని బ్యాలెన్స్ ఉండాలి. ఓకే, సో కాబట్టి అన్ని విషయాల మీద చర్చిద్దాం. ఓకే, సో ఆ క్రమంలో ఇక జడ్జి గారి గురించి చెప్పినాం. సో అది 2 రోజులు అయితే మర్చిపోతారు కానీ, బట్ ఇక సమాజంలో ఉన్నది అది నిరంతరం మనం ఏమంటారు అది చేస్తున్నాం. సో ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటాం. 90% ఆఫ్ ద టైం డే టు డే ప్రజా సమస్యలు మాట్లాడతా, బట్ ఒక 10% అదర్ ఎంటర్టైన్మెంట్ కానీ మిగతాయి కూడా మాట్లాడే ప్రయత్నం, అన్ని విషయాల మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకే, గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ గుడ్ నైట్.